తొలగింపు ఐశ్వర్యమంతయు కలిగింపు విశ్వాసంతో సాధ్యమే సమస్తం సాధ్యమే. Power to conquer. జయించుటకు శక్తిని పొందుకొనుట. Ephesians chapter 6 please. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తెరుచుకుందాం. Reading from verse 10 through 18. 10 నుంచి 18 వరకు చదువుకుందాం. యుద్ధకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందు పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అను మై వరకును తొడుక్కొనండి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అను జోడును తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ కాక విశ్వాసము అను డాలు పట్టుకొనండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. మరియు రక్షణ అను శిరస్నానము దేవుని వాక్యమును ఆ ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయుచు ప్రతి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. This passage of scripture ఈ వాక్య భాగము talks about spiritual warfare. ఆత్మ సంబంధమైన యుద్ధం గురించి That our మాట్లాడుతుంది. enemy is not flesh and blood, శత్రువు రక్త మాంసాలతో but కూడినవాడు our కాదు. enemy is in the realm of the spirit. ఈ శత్రువు ఆత్మలోకంలో ఉన్నాడు. And it talks about the armor of God that we have to wear మనం ధరించుకోవలసిన సర్వాంగ కవచం గురించి and the మాట్లాడుతున్నాడు. weapons that God provides for us for this battle. ఈ యుద్ధం కొరకు దేవుడిచ్చు ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. But many people really don't have a proper understanding about spiritual warfare. చాలా మంది ఆత్మ సంబంధ పోరాటం గురించి సరిగా అవగాహన కలిగి ఉండలేకపోతున్నారు. So I'm going to endeavor to teach you on this aspect to help you to become proficient and help you to become successful in overcoming the enemy in your life. మన జీవితంలో అపవాదిని జయించడం కోసం మనం నైపుణ్యం కలిగిన వారుగా ఉండడం కోసం శక్తిమంతులుగా ఉండడం కోసం ఈ విషయాన్ని మీకు బోధించాలని So we got to look at the biblical perspective of spiritual warfare. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంకి సంబంధించిన వాక్యానుసారమైన విషయాలు తెలియపరుస్తాను. Firstly, we've got to understand the term war or warfare in the context of the New Testament. మొట్టమొదటిగా కొత్త నిబంధన ప్రకారముగా యుద్ధము యుద్ధరంగము అంటే అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. From the word of God, from especially the new covenant, is what we should use as the basis to understand ఈ this. కృత నిబంధన ప్రకారముగా దీని యొక్క అర్థం ఏమిటో మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. As a born again believer తిరిగి జన్మించిన విశ్వాసిగా who is living by a new and a better covenant. నూతన నిబంధన ద్వారా జీవించడం అయ్యున్నది. Once you're born again, ఒకసారి నువ్వు remember you are in జన్మించిన covenant relationship with God. నువ్వు దేవునితో నిబంధన సంబంధం కలిగి And ఉన్నావు. this covenant that you and I enjoy, నీవు నేను అనుభవిస్తున్నటువంటి ఈ నిబంధన the book of Hebrews says, హెబ్రీయుల గ్రంథం is సెలవిస్తుంది a better covenant అది శ్రేష్టమైన నిబంధన based on better promises. శ్రేష్టమైన వాగ్దానములను కలిగింది. So living by a new and a better covenant, ఈ నూతన నిబంధనలో జీవించడం ద్వారా we have to understand మనం అర్థం చేసుకోవాలి that we are warring from a position of victory. ఒక విజయము అనేటటువంటి స్థానం నుంచి పోరాటం చేస్తున్నాం. We are not warring for victory. విజయం పొందుకోవాలని పోరాటం చేయడం లేదు. This is very important for you to understand in spiritual ఈ warfare. ఆత్మ యుద్ధం అర్థం చేసుకోవడం కోసం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం గ్రహించండి. You see, many times people think that they're fighting this battle or are warring against the enemy to get victory. చాలా మంది ఈ అపవాద పోరాడుతున్నటువంటి పోరాటం అనేది విజయం సాధించడానికి చేస్తున్నాము అనుకుంటారు చాలా మంది. No, as a child of God, కాదు, కానీ దేవుని బిడ్డలుగా as a covenant partner of God, దేవునితో నిబంధన you're భాగస్వాములుగా warring against your enemy మీ శత్రువుతో మీరు పోరాటం from a చేస్తున్నారు. position of victory. విజేతగా నువ్వు పోరాటం చేస్తూ ఉన్నావు. You're already declared the winner. ఇంతవరకే నువ్వు విజేతగా ప్రకటన చేయబడ్డావు. You're not fighting to win. విజయం సాధించడం కోసం పోరాటం చేయడం లేదు. Okay, did you get that? దీన్ని గ్రహించాలి. You're not fighting to win, విజయం సాధించడం కోసం కాదు, కానీ but you're fighting to establish the victory. విజయాన్ని స్థిరపరచడం కోసం మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా.
I want to labor on this. ఈ విషయంలో నేను Because this is a చెప్తాను. truth that will set you free. ఈ సత్యమే మిమ్మల్ని When స్వతంత్రంగా you're చేసేది. battling in prayer, ప్రార్థనలో మన పోరాటం you're not చేస్తున్నప్పుడు battling to win. సాధించడం కోసం మన పోరాటం చేయడం లేదు. Victory has already been declared. విజయం ముందుగానే మనకు ప్రకటన చేయబడింది. Now you and I are called to establish the victory. ఇప్పుడు ఆ విజయాన్ని స్థిరపరచడం కోసం నీవు నేను పిలువబడ్డాము. Let me give you an example. ఒక ఉదాహరణ చెప్తాను. Let's say you have a piece of property నీ కొంత ఆస్తి భూమి ఉంది అనుకుందాం. that you have been neglecting for some time. కొద్ది కాలంగా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు దానిని. And some people have come and occupied that land. ఆ కొంతమంది వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించారు. And they're laying claim to that land. అది మాది అని వారు చెప్పుకుంటున్నారు. But కానీ you find out and you try to get them out of the place. ఆ స్థలం నుంచి వారిని బయటికి పంపించడానికి నువ్వు ప్రయత్నం They will చేస్తున్నావు. not move. వారు వెళ్ళలేకపోతున్నారు. So you go to the court of law. నువ్వు కోర్టుకు వెళ్తావు. అప్పుడు And the court says, prove that you have the right documents. నీకు సరైన ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి రుజువు చేయని చెప్తారు వారు. When the court examines your documents, నీ డాక్యుమెంట్స్ ని కోర్టు వారు పరీక్షించినప్పుడు they will declare that that land belongs to you. ఆ భూమి నీదే అని వారు ప్రకటన చేస్తారు. So now, who has the land? ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటుంది? Who has the title to the land? ఆ భూమికి ఎవరు హక్కుదారులు? Come on. You are in doubt? Come on. Who has the title to that piece of property? ఆ ఆస్తికి పైన ఎవరి పేరు ఉంటుంది? Okay, that's right. You or I have the title deed. కాబట్టి దానికి మన పేరే So now you come and say, this is my property. ఇది నా ఆస్తి అని చెప్తావు. ఇప్పుడు నువ్వు People that are living there says, no, we will not move. అక్కడ ఉన్నవారు అంటారు ఇక్కడ నుంచి మేము వెళ్ళము అంటారు. Because we've been on this for so long. చాలా రోజుల నుంచి ఇక్కడ మేము ఉన్నాము కాబట్టి అంటారు. Does that happen? అలా జరుగుతుందా? I want you to talk to me. Does that happen here? So would you fold your hands, close the document and walk away and say, let them have it? ఆ చేతులు కట్టేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి వారి అనుభవించని అని వెళ్ళిపోతావు అక్కడి నుంచి. Listen. You have the document that says that land is yours. ఆ ప్రాంతము భూమి నీది అని చెప్పినటువంటి డాక్యుమెంట్స్ నీ దగ్గర So ఉన్నాయి. now you will move every machinery available to evict these people that are illegally occupying your property. చట్టరహితంగా నీ భూమిని అనుభవిస్తున్నటువంటి ప్రజల్ని బయటకు తొలగించడం కోసం అన్ని రకాల ఆయుధాలను నువ్వు ఉపయోగించుకుంటావు అప్పుడు. Is that right? Now those people know that you have a legal document. నీకు చట్టపరంగా హక్కు ఉందని చెప్పి ఆ ప్రజలకు They తెలుసు. have no right, వారికి హక్కు అనేది లేదు. no document వారికి పత్రములు that లేవు. supports their stand. వారు నిలబడి ఉండడానికి. But still they keep trying to stay. అయినను కూడా అక్కడే బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు. That is the picture of spiritual అది warfare. ఆత్మ సంబంధమైన యుద్ధానికి ఉన్నటువంటి సూచన. God's promises are yea and amen. దేవుని వాగ్దానములు అవును ఆమేన్ అన్నట్టుగా God ఉన్నాయి. has already declared దేవుడు ముందుగానే ప్రకటన చేశాడు. that you were healed by his ఆయన stripes. దెబ్బల ద్వారా మీరు స్వస్థత నొంది ఉన్నారు అని. The document is with you. ఆ పత్రములు మీ యొద్ద But ఉన్నవి. just because you have the document, ఆ పత్రములు మీ యొద్ద ఉన్నవి కాబట్టి the devil is not going to go out. అపవాది అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోడు. Now it is my responsibility ఇది ఇప్పుడు నా బాధ్యత అయి through ఉన్నది. spiritual ఈ warfare ఆత్మ సంబంధమైన to యుద్ధములో establish God's decree in my body. దేవుని శాసనమును నా శరీరంలో స్థిరపరచుకోవడానికి. Amen. Amen. I am not fighting for healing. నేను స్వస్థత కొరకు పోరాటం చేయడం లేదు. I am fighting to establish healing that is mine in my body. నా శరీరంలో నాకు అనుగ్రహించబడినటువంటి స్వస్థత కలుగ చేసుకోవడం కోసం Is that పోరాటం చేస్తున్నాను. clear? Are you getting this? So you're not fighting the devil in your own strength. కాబట్టి సొంత బలంతో అపవాద పోరాటం చేయలేదు. That's why అందుకోసమే when you pray, నువ్వు ప్రార్థించినప్పుడు when you work against the devil, అపవాదికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు you have to always use the word of God. నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమునే వాడుతుండాలి. Because it's that word which is the legal document to which the devil will submit. ఎందుకనగా ఆ వాక్యానికి మాత్రమే అపవాది చట్టపరంగా లోపరుచుకోవడం జరుగుతుంది. When the government wants to do something, ప్రభుత్వం వారు ఒక కార్యం చేయాలనుకున్నప్పుడు they pass an order. ఒక శాసనమును వారు తయారు It's చేస్తారు. called the government order. దానిని గవర్నమెంట్ ఆర్డర్ We అంటారు. call it a GO. దానిని GO అని పిలుస్తుంటాం. Is that right? నిజమేనా? The moment the GO is published, ఈ చట్టం విడుదల చేయబడగానే there are officers in different areas, కొంతమంది అధికారులు రకరకాల విభాగాల్లో and ఉంటారు. now it is their responsibility to execute the order. ఆ క్రియను నిర్వహించడం ఇప్పుడు అధికారుల బాధ్యత అయి ఉన్నది. Is that correct?
If nobody looks at the order, ఎవరు కనుక ఆ శాసనాన్ని చూడకపోతే the order is passed, అక్కడ విడుదల చేయబడింది but if ఆజ్ఞ, it's filed away, అది అక్కడ ఫైల్ చేయబడింది, will the order be executed? అప్పుడు ఆ ఆర్డర్ నిర్వహించబడుతూ ఉంటుంది. But somebody in authority has to execute the order. కానీ అధికారంలో ఉన్న వారు ఎవరో ఒకరు దానిని నిర్వహించాలి, క్రియలో పెట్టాలి. You are executive officers executing and establishing the orders of God in your life and on this planet. దేవుని ఆజ్ఞలను ఈ భూమిపైన నీ జీవితంలో స్థిరపరుస్తున్నటువంటి ఒక నిర్వాహకుడివే నీవు అయ్యున్నావు. Hallelujah. Hallelujah. So you're warring from a position of victory, not warring for victory. విజయం సాధించినటువంటి స్థాయిని బట్టి నువ్వు పోరాటం చేస్తున్నావు. ఇప్పుడు Go to Colossians chapter 2, please. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము Verse 15. 11వ వచనం. And having spoiled principalities and powers, he made a show of them, openly triumphing over them in it. ఆయన వేడుకగా విజయమును సాధించి అందరికి బాగటంగా కనబరుచుకొనెను. Now, let me explain that. ఈ వివరిస్తాను విషయం. It says, and having spoiled. ఆయన నాశనము చేసి, That means putting them to naught. అనగా వారిని తుడిచివేసి అని అర్థం ఇక్కడ. It means to paralyze. అనగా అంగహీనుని చేసి, It means to nullify. ఆయనను నాశనము చేసి, It means to destroy all authority. అని సంపూర్ణ అధికారంతో నాశనము చేసి, Having paralyzed the principalities and powers, ఈ అధికారులను శక్తులను అంగహీనులుగా చేయుచు Christ Jesus ప్రభువైన యేసుక్రీస్తు made a show of them openly, బాగటముగా వారిని వేడుక కనబరుచును, triumphing over them in it. విజయోత్సాహంతో ముందుకు నడిపించుచు. Now I want you to get ఈ this. విషయాన్ని మీరు చూడాలి. The battle was fought between Jesus and the devil. యేసుక్రీస్తుకి అపవాదికి మధ్యలో పోరాటం The జరిగినది. war was between Jesus and the devil. యేసుక్రీస్తుకి అపవాదికి మధ్యలో యుద్ధం And జరిగినది. in Colossians 2:15 he says, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:15 సెలవిస్తున్నాడు, Jesus Christ, యేసుక్రీస్తు through his death, burial and resurrection, తన మరణము పునరుద్ధానము ద్వారాను paralyzed the enemy, అపవాదికి అంగహీనుని చేశాడు, rendered it powerless, ఆయన శక్తిహీనునిగా చేశాడు, brought them to naught or to zero, వారిని నిర్మూలం చేసిన వాడుగా ఉన్నాడు, and made an open show of them. బాగాటముగా కనబరిచి The victory has been won. విజయము దాని ద్వారా కలుగ చేశాడు. Who is the winner? ఇక్కడ విజేత ఎవరు? Who is the winner? Okay, anyway. Jesus is the victor and the winner. యేసుక్రీస్తు విజేత, విజయం సాధి. Important for you to understand. ఇది గ్రహించడం చాలా Because when ప్రాముఖ్యమైనది. you are facing challenges in your life నీ జీవితంలో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, and the enemy is coming against you, శత్రు వ్యతిరేకంగా వస్తూ if ఉన్నప్పుడు, you don't know the truth, నీవు సత్యమును ఎరగకపోయినట్లయితే you will not win. నువ్వు విజయం సాధించలేకపోతావు. Jesus said, యేసుక్రీస్తు you చెప్పాడు, shall know the truth, మీరు సత్యమును ఎరుగుదురు, and it's the truth that will set you free. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా So చేస్తున్నాడు. it's important for you to understand మీరు అర్థం చేసుకోవడం ప్రాముఖ్యమైనది. what happened, ఏమి జరిగినది so అనేది. that you can now establish your victory based on what God is saying. తద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాటను ఆధారం చేసుకొని నీ విజయాన్ని నువ్వు స్థిరపరచుకోగలుగుతావు. So he defeated the enemy, ఆయన అపవాదిని he ఓడింపచేశాడు, rendered it powerless, శక్తిహీనుడిగా he చేసేసాడు, paralyzed it, ఆయనకు and he made an అంగహీనుడు open show of it. తాను బాగాటముగా కనబరిచాడు ఆయన్ని. Where did this happen? ఇది ఎక్కడ జరిగింది ఇది? Jesus went to the enemy's camp. యేసుక్రీస్తు అపవాది గుడారంలోనికి వెళ్ళాడు. Amen. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నా పేరు శామ్యుల్ పాల్. గత వారం రోజులుగా నేను హెల్త్ బాగాలేక ఇబ్బంది పడేవాడిని. ఆ ఇబ్బంది ఎలా అంటే స్టమక్ పెయిన్. ఆ పెయిన్ వచ్చేసి ఒక్కోసారి కడుపు ఉబ్బరంగా ఉండేది, పెయిన్ ఒక్కోసారి అప్ అండ్ డౌన్ ఇస్తున్నది. ఈ నొప్పి ఏంటి ఈ విధంగా కడుపు నొప్పి వస్తుంది నాకు, ఇది ఏమన్నా అపెండిక్సా అని బాధపడుతూ ఉండేవాడిని. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్ చేసుకుని బాడీ ఏంటో చూడాలని అనుకునేవాడిని. ఆ బాధని తట్టుకోలేక పరిస్థితిలో ప్రభువా ఏంటి ఈ విధంగా నొప్పి వస్తుంది ప్రభువా నేను అని ఉపవాస ఫాస్టింగ్లో ఉంటూ నేను శుక్రవారం చర్చికి అటెండ్ అయినాను. ఆ సమయంలో నేను ఆరాధిస్తున్న సమయంలో ఫాస్టర్ గారు వచ్చేసి నాకు మంచి వాక్యాన్ని తెలియజేశారు. ఆ వాక్యం ఏమనగా, ఇప్పుడే ఒక వ్యక్తి అపెండిక్స్ అయిందని రైట్ సైడ్ నొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఏ నొప్పి అయితేనేమి దేవుని నామమున ఇప్పుడే ఆ నొప్పి తీసివేయబడిన గాక అన్నాడు. ఆ వాక్యాన్ని విన్న వెంటనే నేను ఆ వాక్యంలో నేను నమ్మి విశ్వాసంతో ఇది వాక్యం నాకు సంబంధించిందే అని దేవుని సన్నిధిలో ఆనందించడం జరిగింది. ఆ క్షణమే నాకు ఎటువంటి నొప్పి లేకుండా బాడీ అంతా ఏదో ఉల్లాసంగా ఉన్నట్లుగా అనిపించింది. ఒకసారి టెస్ట్ చేసుకున్నాను, ఇది నొప్పి ఉందా లేదా అని చెప్పేసి. నొప్పిని తీసివేసినందుకు దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్.
I said, Jesus went to the enemy's camp. యేసుక్రీస్తు అపవాది గుడారంలోకి వెళ్ళాడు అన్నాను. Question. ప్రశ్న ఇక్కడ, Where is the enemy's camp? అపవాది యొక్క గుడారం ఎక్కడ ఉంది? That's right. So Jesus went to hell. కాబట్టి యేసుక్రీస్తు నరకానికి వెళ్ళాడు. Some people can't think of it. Some people say, how could Jesus go to hell? యేసుక్రీస్తు నరకానికి ఎలా వెళ్తాడండి అని కొంతమంది అంటారు. Because he became sin. ఆయన పాపముగా మార్చబడ్డాడు And కాబట్టి. sin will always end up in hell. పాపం ఎల్లప్పుడు నరకంలోనికి He was వెళ్తుంది. not a sinner, ఆయన ఒక పాపి but he కాదు. became sin for you and నీ I. కొరకు నా కొరకు పాపిగా మార్చబడ్డాడు. He ఆయన. went to hell. ఆయన నరకానికి వెళ్ళాడు. We may not ever go to hell. మనము ఎప్పుడు నరకానికి వెళ్ళకుండా ఉండడానికి. Hallelujah. హల్లెలూయా. Let me show you further. Go to Revelation chapter 1. ఆ please. విషయాన్ని మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం తెలుసుకుందాం. Revelation chapter 1, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము verse 17. 11వ వచనం And చదువుకుందాం. when I saw him, I fell at his feet as dead. And he laid his right hand upon me, saying unto me, Fear not, I am the first and the last. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా భయపడకము, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించున్నానని చెప్పెను. I am he that liveth and was dead, and behold, I am alive forevermore. Amen. And have the keys of hell and of death. మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క తాళం చెవులు, ఆ పాతాళలోకం యొక్క తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. So he went to hell. నరకానికి వెళ్ళాడు ఆయన. He defeated the devil there. అపవాదిని అక్కడ He ఓడించాడు. snatched the keys of death and hell. మరణానికి సంబంధించిన తాళం చెవులు And తీసుకున్నాడు. now he's returning as a winner. ఇప్పుడు విజేతగా He బయటకు said, I am వస్తున్నాడు. the first and the ఆయన last. చెప్పండి, మొదటి వాడిని కడపటి I వాడిని. was dead, but I'm alive. ఇదిగో చనిపోతుంది కానీ జీవించుచున్నాను. I have the keys to death and hell. మరణానికి సంబంధించిన తాళం చెవులు నా యొద్ద ఉన్నవి. Now go to Matthew chapter 28. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం తెలుసుకుందాం. Friends, you must come to church with a Bible and a book, because this stuff is what will set you free. You got to go back, meditate this, study it until it gets into your being. Because when the devil comes, you can't say, oh, what was that verse that pastor was talking about? No. You got to get it into your system. మీరు ఎల్లప్పుడూ కూడా బైబిల్ నోట్బుక్ తీసుకొని రావాలి. కొన్నిసార్లు వాటిని రాసుకొని తర్వాత మనం ధ్యానం చేయడానికి అవకాశం If you ఉంటుంది. didn't come with them, ఒకవేళ వాటిని కలిగి ఉండి రాకపోతే make sure you get a copy of the CD or the DVD so you can listen to it again and make notes at home. ఆ సిడి గాని డివిడి గాని కొనుక్కొని మరొకసారి వినండి, నోట్స్ All రాసుకోండి. right, look at verse 18. 18వ వచనమును చూద్దాం. Jesus came and spake unto them. యేసుక్రీస్తు వచ్చి వారితో మాట్లాడెను. Now, this is after the resurrection. ఇది పునరుద్ధానం తర్వాత జరిగినది. Is that correct? స్పష్టంగా ఉంది అది? I said, is that correct? All right. So Jesus came after the resurrection and he stands before his disciples and he says this. పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు వచ్చి శిష్యుల దగ్గర నిలబడి మాట్లాడుతున్నారు ఈ విధంగాను. All power is given unto me in heaven and on earth. ఆ సర్వ అధికారము భూమి మీదను పరలోకమందును నాకు అనుగ్రహించబడి ఉన్నది. How much power? All power is now mine, says Jesus. సర్వ అధికారము నాదే అని యేసుక్రీస్తు చెప్తున్నారు ఇక్కడ. Come on. All power is mine, says Jesus. సర్వ అధికారం నాకు అనుగ్రహించబడింది So అంటున్నారు the యేసుక్రీస్తు. devil does not have power over Jesus. కాబట్టి యేసుక్రీస్తు పైన అపవాదికి అధికారం He లేదు. does not have equal power as God. ఆ దేవుని వలె సాలినంత శక్తిని కలిగి He లేడు does ఆయన. not have equal power as Jesus. ఆ సమానమైనటువంటి శక్తి యేసుక్రీస్తు కలిగి He లేడు has been అపవాది. defeated. ఆయన ఓడిపోయిన వాడు He's అయినాడు. been rendered powerless. తాను శక్తిహీనుడుగా He's మార్చబడ్డాడు. been brought to not zero. తాను ఒక సున్నా స్థాయికి దించబడి ఉన్నాడు. He's been paralyzed. తాను అంగహీనుడుగా మార్చబడ్డాడు. Jesus snatched the keys of death and hell from him. మరణానికి నరక సమస్య తాళం చెవి And he యేసుక్రీస్తు declares, ఆయన ప్రకటన చేశాడు. all power సర్వ has అధికారము been given unto me now ఇప్పుడు నాకు in అనుగ్రహించబడింది heaven and on earth. పరలోకమందును భూమి మీదను అన్నాడు. So where is the devil now? కాబట్టి ఇప్పుడు అపవాది ఎక్కడ ఉన్నాడు మరి? Let's watch. Let's see what God's word says. Go to Ephesians, please. ఎఫెసీయులు రాసిన పత్రిక తెలుసుకుందాం ఒకసారి మళ్ళీ. Ephesians chapter 1. ఎఫెసీ మొదటి అధ్యాయం తెలుసుకుందాం. Now verse 19 of chapter 1 says, 19వ వచనం చూడండి ఇక్కడ. by the exceeding greatness of God's power and according to his mighty power he wrought in Christ, he raised him from the dead. ఆయన తన శక్తిని బట్టి మహాతిశయమును బట్టి మృతుల నుండి యేసుక్రీస్తును లేపెను. Now, by the ability of God దేవుని సామర్థ్యం and ద్వారా, the mighty power of God, దేవుని గొప్ప శక్తి ద్వారా Jesus was raised from the dead, యేసుక్రీస్తు మృతుల నుండి లేచాడు. and God set him at his own right hand in heavenly places. దేవుడు ఆయన పరలోకమందు కుడి పార్శ్వమున ఆసీనుడిగా చేశాడు.
Where is this place? ఈ స్థలము ఎక్కడుంది? Far above all principality and power and might and dominion and every name that is named, not only in this world but also in that which is to come. సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. And hath put all things under his feet and gave him to be the head over all things to the church. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమునకు పైని ఆయన ఆ సంఘమునకు శిరస్సుగా ఆయనను నియమించెను. Now listen. ఇప్పుడు గమనించండి. All power is given unto me, said Jesus. సర్వాధికారం నాకు ఇవ్వబడిందని యేసుక్రీస్తు చెప్తున్నారు. God's word says, దేవుని వాక్యం సెలవిస్తుంది, God raised him from the dead, దేవుడు మరణంలో నుండి ఆయనను లేపాడు, set in his own right hand, తన కుడి పార్శ్వమందు కూర్చుని పెట్టుకున్నాడు. and all principality, సర్వ అధికారం, all power, సర్వ శక్తి, all might, సర్వ అధికారము, all dominion, సర్వ and ప్రభుత్వము, every name ప్రతి నామము in this world ఈ లోకంలోను and also in that which is to come రాబోచున్న is లోకంలోను under the feet of Jesus. యేసుక్రీస్తు యొక్క పాదముల క్రింద ఉండి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. See, understand this. దీన్ని అర్థం చేసుకోనండి. The victory has been won. ఇక విజయం అనేది The జయించబడినది. battle is over. ఆ యుద్ధము ముగించబడినది. Jesus has been declared the winner. యేసుక్రీస్తు విజేతగా ప్రకటన The చేయబడ్డాడు. devil is defeated. అపవాది ఓడిపోయి ఉన్నాడు. Okay, great, but where am I in this picture? మంచి విషయం అంటే నేను ఎక్కడున్నాను ఈ చిత్రంలో? That's what I want to show you. ఆ విషయాన్ని మీకు చూపిస్తాను నేను. Go to Ephesians chapter 2 now. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తెలుసుకుందాం ఇప్పుడు. Verse 5. 5వ వచనం చదువుకుందాం. Even when we were dead in your sins, మన పాపములలో అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు hath quickened, means God quickened us together with Christ. క్రీస్తుతో పాటు దేవుడు మనల్ని లేపెను, Do you బ్రతికించెను. understand what that means? దాని అర్థం తెలుసా ఇక్కడ? That means దాని అర్థం in ఏంటంటే the eye of God and the mind of God, దేవుని దృష్టిలోను దేవుని మనసులోను when the mighty power of God raised Jesus from the dead, దేవుని యొక్క గొప్ప శక్తి యేసుక్రీస్తును లేపినప్పుడు you were quickened. నీవు కూడా బ్రతికించబడ్డావు. That means you were given life. అనగా నీకు జీవం You were అనుగ్రహించబడింది. made alive. నువ్వు సజీవుడిగా అయ్యావు. You were raised with Christ. క్రీస్తుతో పాటు నువ్వు And you లేపబడ్డావు. are now seated on the right hand side of God, ఇప్పుడు దేవుడి కుడి పార్శ్వమందు ఆసీనుడవై ఉన్నావు. along with Christ Jesus. క్రీస్తు యేసుతో పాటు ఆసీనుడవై ఉన్నావు. Oh, hallelujah. హల్లెలూయా. Where are you? నువ్వు ఎక్కడున్నావు? On the right hand side of God, దేవుడి కుడి పార్శ్వమందు ఉన్నావు. seated along with Christ Jesus. క్రీస్తు యేసుతో పాటు ఆసీనుడవై ఉన్నావు. Now, He raised us up together కలిపి లేపెను, and made us to sit together ఆయనతో పాటు ఆసీనుడవై in అయ్యేలా సాయం heavenly చేశాడు. places పరలోకమందు in Christ. క్రీస్తు యేసుతో పాటు. Amen. ఆమేన్. So God raised you and I దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. and has made us to sit with Christ క్రీస్తుతో పాటు కూర్చుండేలా చేశారు ఆయన in the heavenly ఈ places. పరలోక సంబంధమైన ప్రాంతంలో. This is what the Bible is saying. బైబిల్ ఈ విషయాన్ని ప్రకటిస్తుంది. Say amen. ఆమేన్. So where are you? కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? You are seated with నువ్వు Christ క్రీస్తు యేసుతో పాటు in the కూర్చున్నావు. heavenly ఈ places, పరలోకమందును far above all principality and might and power and dominion and every name. అధికారులు, ప్రధానులు, ప్రభుత్వం కంటేను అన్ని నామముల కంటే ఉన్నతంగా కూర్చొని ఉన్నావు. But where is the devil? అయితే అపవాది ఎక్కడ The ఉన్నాడు? devil is under the feet of Jesus. అపవాది యేసుక్రీస్తు పాదముల క్రింద Where ఉన్నాడు. are you? ఇప్పుడు నువ్వు ఎక్కడ You ఉన్నావు? are in Christ. నువ్వు క్రీస్తు యేసులో So where ఉన్నావు. is the devil? కాబట్టి అపవాది ఎక్కడ ఉన్నాడు? Under your feet. అపవాది నీ పాదముల క్రింద Shout ఉన్నాడు. hallelujah. హల్లెలూయా. What I'm trying to tell you this morning నేనేం చెప్పాలని is that ప్రయత్నిస్తున్నానంటే the devil is not more powerful than you. అపవాది నీకంటే శక్తిమంతుడు కాదు అని But there చెబుతున్నాను. are many in the body of Christ అయితే క్రీస్తు సంఘంలో ఈ రోజులో అనేక that మంది believe that the devil is very powerful అపవాది చాలా శక్తిమంతుడని నమ్ముతున్నారు. and more powerful than the people of God. దేవుని ప్రజల కంటే గొప్ప శక్తిమంతుడని నమ్ముతూ ఉన్నారు. The devil may have some power, కొంత శక్తి అపవాది కుండవచ్చును, but it is not equal to the power that the children of God have. కానీ దేవుని పిల్లలకు ఉన్నటువంటి శక్తితో సమానమైన శక్తి కాదది. Amen. ఆమేన్. Jesus said, యేసు చెప్పాడు, all power has been given unto me. సర్వాధికారం నాకు అనుగ్రహించబడినది. Therefore, కాబట్టి you go. మీరు వెళ్ళండి అన్నాడు. Hallelujah. హల్లెలూయా. The power that Jesus got, యేసుక్రీస్తు పొందినటువంటి శక్తి He has now delegated to the body. అది ఆయన సంఘానికి See, సాధిపుడు. the battle has been fought. యుద్ధము ముగించబడినది. Victory has been won. విజయము Now we are delegated authority ఇప్పుడు అధికారం to అనుగ్రహించబడినది. establish the victory.
మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యం దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములను మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములో ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.